ప్రాయశ్చిత్తం. చందమామ కథ. ఒక గ్రామంలో కృష్ణయ్య అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు. అతను దయాదాక్షిణ్యాలు లేకుండా వడ్డీలకు వడ్డీలు వసూలు చేసేవాడు. రుణస్తులను పీడించేవాడు. గ్రామస్తులకు అతనంటే చాలా కసిగా ఉండేది. ఒకనాడు ఊళ్ళో వాళ్ళు కొందరు పూటకోళ్ళ పెద్దమ్మ ఇంట కలుసుకుని కృష్ణయ్యకు శాస్తి చేయడానికి ఒక పథకం ఆలోచించారు. వాళ్ళు వేసిన పథకంలో పూటకోళ్ళ పెద్దమ్మ ముఖ్య పాత్ర వహించవలసి ఉన్నది. అందుకు ఆమె ఒప్పుకున్నది. కొద్ది రోజుల అనంతరం ఆ ఊళ్ళో గంగమ్మ జాతర బ్రహ్మాండంగా జరిగింది. జాతరకు ఎక్కడెక్కడి నుంచో ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. అప్పుడు పూటకోళ్ళ పెద్దమ్మ పైనుంచి కిందకి అంతులేని బంగారు ఆభరణాలు ధరించి జాతరలోకి వెళ్ళి అందరికీ కనిపించేలాగా తెగ తిరిగింది. జనమంతా పెద్దమ్మ నగలకేసి తేరిపారు చూశారు. ఆ నగలన్నీ ఊళ్ళో వాళ్ళు ఆమెకు అరువు ఇచ్చినవే. ఎరిగిన వాళ్ళు పెద్దమ్మను చూసి కూడమ్ముకుని బతికే పెద్దమ్మ ఎంత బంగారం చేర్చిందో అని ఆశ్చర్యపోయారు. అదే సమయంలో ఘరానా దొంగలు నలుగురు ఆమె నగల మీద కన్ను వేశారు. జాతర ముగిసింది. ఆ రాత్రి దొంగలు నలుగురు పెద్దమ్మ ఇంట్లో ప్రవేశించి పెద్దమ్మ పీక పట్టుకుని, గంగమ్మ జాతరలో వేసుకు తిరిగిన నీ నగలన్నీ ఎక్కడ దాచావు చెప్పు, లేకపోతే గొంతు పిసికి చంపేస్తాం అన్నారు. పెద్దమ్మ వణికిపోతూ, నాయన్లారా, ఇల్లు భద్రం లేదని నా నగలన్నీ షావుకారు కృష్ణయ్య ఇంట్లో దాచుకుంటాను. ఎప్పుడన్నా పండగలు పబ్బాలు వచ్చినప్పుడు తీసి పెట్టుకుంటాను. తిరిగి మళ్ళీ ఆయన ఇంట్లోనే పెట్టేస్తూ ఉంటాను నాయనా అన్నది. ఇప్పుడే వెళ్ళి షావుకారు ఇల్లు గాలిస్తాం. అక్కడ నగలు లేకపోయాయో నిన్ను ప్రాణాలతో వదలం, జాగ్రత్త అని దొంగలు పెద్దమ్మను బెదిరించి ఆమెను బంధించి నోట్లో గుడ్డలు కుక్కి అప్పుడే కృష్ణయ్య ఇంటికి వెళ్లారు. దొంగలను చూడగానే కృష్ణయ్య కొయ్యబారిపోయి కూలబడ్డాడు. దొంగలు ఆయన్ను ఇనపెట్టె వద్దకు తీసుకుపోయి దాన్ని తెరవమన్నారు. కృష్ణయ్య చేతులు జోడించి, ఒరే నాయన్లారా, నా వద్దేముందిరా, మీకు ఎవరు చెప్పారా, ఏమీ లేదే అన్నాడు. మాకెవరూ చెప్పలేదు, ముందు పెట్టి తెరు అంటూ బాకులు చూపారు దొంగలు. కృష్ణయ్య వణుకుతున్న చేతులతో 2 నుంచి తాళాలు తీసి ఈయన పెట్టె తెరిచాడు. దాని నిండా ఊళ్ళో వాళ్లు కుదువు పెట్టిన నగలున్నాయి. దొంగలు అమితానందంతో ఇన్నపెట్టె ఖాళీ చేసి తమ సంచుల నిండా నగా నట్రా నింపుకుని పూటకోళ్ల పెద్దమ్మ ఇంటికి వెళ్ళి, పెద్దమ్మ నిజం చెప్పావు, ఇవి ఉంచుకో అని ఆమెకు కొన్ని నగలిచ్చి వెళ్ళిపోయారు. అయితే ఈ పథకమంతా వేసిన పెద్దలు ముందుగానే మనుషుల్ని ఏర్పాటు చేసి దొంగలు ఊరు పొలిమేర దాటగానే వాళ్లను పట్టుకుని వాళ్ళు కృష్ణయ్య ఇంటగా చేసిన నగలను రహస్యంగా తాకట్టు ఉంచిన వారికి ఇచ్చారు. పెద్దమ్మ కూడా తనకు దొంగలిచ్చిన నగలను ఎవరి వారికి ఇచ్చేసింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.